హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజైతే నేను పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. అండ్ చాలా సింపుల్గా, ఎక్కువగా ఆర్భాటాలు హంగులు అలా ఏం లేకుండా, అండ్ ఆరాట పడకుండా కంగారు పడకుండా చాలా సింపుల్గా అయితే ఇలా తక్కువ నైవేద్యాలతో అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఇంట్లో తులసమ్మ దగ్గర దీపం అండ్ నిత్య దీపం కూడా పెట్టేసుకుని తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారి ప్రతిమ అది కూడా పెట్టుకుని నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసేదానండి. బట్ ఇయర్ అయితే ఏం లేదు, నార్మల్గా కలసం ఒక్కటి మాత్రం పెట్టుకుని పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. అమ్మవారికి కలసమే కదా ఇంపార్టెంట్, అందుకని కలసం పెట్టుకుని పసుపు వినాయకుని చేసుకుని సింపుల్గా పూజ అయితే అలా చేసేసుకున్నాను. డైలీ చేసే మా శివయ్య అభిషేకం అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఈరోజు ఫస్ట్ టైం మా ఆయన కూడా నాతో పూజలో కూర్చున్నారు. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు అసలు పూజలో కూర్చోరు, కూర్చోవడం కాదు అసలు రారు కూడా. పూజ చేస్తుంటే అక్కడికి కూడా ఈరోజు అయితే పూజలో కూర్చున్నారు అనమాట. అండ్ నేను ఆచమనం అవి చేస్తుంటే కూడా నాకైతే హెల్ప్ చేశారు పూజలో కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అలాగే చూస్తారు కదా, చాలా సింపుల్గా బూర్లు, గార్లు, బొబ్బట్లు, పాయసం, రవ్వ కేసరి అండ్ ఫ్రూట్స్, సేమియా, చలివిడి, వడపప్పు, అలాగే శనగలు, ఇలా ఏవైతే ఉన్నాయో అలా తక్కువ అనమాట. పళ్ళు, కాయలు, తాంబూలము, అమ్మవారికి చీర అండ్ కాసు, పసుపు కొమ్ము, అలా నాకు తోచిన సింపుల్గా అయితే ఈసారి అయితే పూజ చేసేసుకున్నానండి. అలా మా వారు కూడా ఉండడం వల్ల కంకణం కూడా కట్టారనమాట ఫస్ట్ టైం. తర్వాత దీపధూప నైవేద్యాలు అన్నీ కూడా చూపించేసి అమ్మవారి అష్టోత్తరాలు, వినాయక అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు కథ అన్నీ చదివేసుకుని ధూపదీప నైవేద్యాలు అన్నీ చూపించేసి తర్వాత అయితే నక్షత్ర హారతి వెలిగించాము. అమ్మవారికి నక్షత్ర హారతితో హారతి ఇచ్చామన్నమాట. అప్పట్లో పూజలు చాలా సింపుల్గా చేసేవాళ్ళం కాబట్టి చాలా పూజలు చేసేవాళ్ళండి. ఇప్పుడైతే మాత్రం చాలా ఏంటంటే హంగులు ఆర్భాటాలు చేయడం వల్ల పూజ అంటే కొంచెం అమ్మో అనిపిస్తుంది అనమాట. అందుకని నేనైతే చాలా సింపుల్గా చేసేద్దామని డిసైడ్ అయ్యి చాలా తేలిగ్గా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము. నక్షత్ర హారతి అండ్ హారతి ఇచ్చేసిన తర్వాత అందరం కూడా సాష్టాంగ నమస్కారాలు, ప్రణామాలు చేసాము. అండ్ ఈరోజు ఫ్రైడే, పిల్లలకైతే కాలేజ్ కూడా హాలిడే ఇవ్వలేదు. బాబాయ్ అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. పాప అయితే ఉంది, మా సుజ్జం ఉంది. బట్ వీడియోలోకి రామంటే అస్సలు రాదనమాట, చాలా చిరాకు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. పూజ నేనైతే చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువగా అనమాట. మా అమ్మవారు చూడండి ఎంత బాగా నవ్వుతున్నారో, బాగా ముచ్చటేస్తుంది. మా పసుపు గణపతి అయితే కనిపించట్లేదు అనమాట, పూలలో అలా దాక్కున్నాడు. అలా మా అమ్మవారి కుంకుమ పూజలో కుంకుమలో కూడా ఆవిడ కూడా ఉన్నారనమాట, బయటకు అయితే కనిపించట్లేదు. అందరూ ఇలా తక్కువలో అలా నాకు తోచినట్టుగా అయితే ఈ సంవత్సరం అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నాం. తర్వాత రేపు కూడా అండి కార్తీక పౌర్ణమి, నోము కూడా ఉంది తీర్చడానికి. మళ్ళీ ఈరోజు ఆ పూజకు కూడా కావాల్సిన సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అందుకోసం గబగబా పూజ అయిపోయింది. మా ఆయన చేత ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను, ఒక 2 ఫోటోలు కూడా తీసేసుకున్నాము. తర్వాత అందరము గుడికి వెళ్ళాము, పిల్లల్ని తీసుకుని అందరూ దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చేసాము అనమాట. ఆగండి ఇప్పుడు చూడండి, మా అమ్మవారు వస్తున్నారు, మా లక్ష్మీదేవి అనమాట. మా ఆద్యమ్మ ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి. వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది, వాళ్ళ అమ్మేమో వాళ్ళ నాన్నకి భోజనం పెడుతుంటే నేను పెడతా అని చెప్పి గరిటె పట్టుకొని వచ్చేస్తుంది అనమాట వడ్డించడానికి. బుజ్జి అడుగులు వేసుకుంటాను మా ఆద్య తల్లిలు, అంత ముద్దుగా నవ్వుతుందో. గరిటె పట్టుకుని వస్తుంది చూడండి, వాళ్ళ నాన్న ఎంత ప్రేమో. వాళ్ళ నాన్నకి చూడండి వడ్డించడానికి రెడీ అయిపోయింది, ఒక చేతితో వడ్డించడం, ఒక చేతితో తినడం అనమాట. ముద్దుగా చేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఎన్ని చిత్త పనులు చేసినా కూడా చేయిస్తారనమాట. ఇంకా అవన్నీ వంపుతుంటే కూడా వంపమంటారు, ఏమనరు, కాదంటారు. ఓకేనా, సరే అండి, ఈరోజు అయితే వీడియో అయితే మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాము. మీరు కూడా అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.